128వ రోజు పాదయాత్ర కృష్ణా ఖమ్మం జిల్లాలో కొనసాగింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం షేర్ మహమ్మద్ పేటలో ప్రారంభమైన 128వ రోజు పాదయాత్ర ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం వల్లభి గ్రామంలో ముగిసింది. కృష్ణా ఖమ్మం జిల్లా సరిహద్దుల్లోని గండ్రాయ్ వల్లభి గ్రామాల్లో షర్మిల వైఎస్సార్ విగ్రహాలు ఆవిష్కరించారు. వల్లభిలో బహిరంగ సభ నిర్వహించి ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. బయ్యారం గనుల విషయంలో చంద్రబాబు అండ్ కో కొన్నాళ్లుగా చేస్తున్న విమర్శలకు సై అంటూ ప్రసంగించారు. ఖమ్మం జిల్లాలోని బయ్యారం గనుల విషయంలో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ పదే పదే విమర్శలు చేయడంపై షర్మిల మండిపడ్డారు. వైఎస్సార్ తన భర్త అనిల్ కుమార్ కు బయ్యారం గనులు కట్టబెట్టారని పదే పదే ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బయ్యారం గనులను తనకు తన భర్తకు కాదు కదా, రక్షణ స్టీల్స్ కు కూడా కట్టబెట్టలేదన్నారు. బయ్యారం గనులను వైఎస్సార్ ప్రైవేటు పరం చెయ్యబోతే తాను అడ్డుకుని వైజాగ్ స్టీల్ కు ఇచ్చినట్లు సీఎం కిరణ్ ప్రచారం చేసుకోవడాన్ని షర్మిల తప్పుబట్టారు. బయ్యారం గనులను రక్షణ స్టీల్స్ కు కేటాయిస్తూ చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసి 2 ఏళ్లవుతుందన్నారు. రద్దు చేసి తనకు కట్నం కింద వైఎస్సార్ ఇచ్చారని పదే పదే ప్రచారం చేస్తున్నారంటే వారి మనసులో ఎంత దురుద్దేశం ఉందో అన్నారు. ఆరోగ్యశ్రీ రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్ ఇచ్చిన సంజీవని అని ప్రజలు అంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అంటున్నారు కృష్ణా జిల్లా వాసులు. ఆరోగ్యశ్రీ పనిచేసి మాకు మరి మా అమ్మగారు 75,000 రూపాయలకి ఊరికే ఫ్రీ చేశారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేంత వరకు ఈ పేద ప్రజలకు అందరూ పోరాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు అనుకుంటే అతను బంధించారు కాబట్టి బందీగా ఉండగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల నుంచి అధికారం పొందిన నాయకుడైతే పేదలు దళితుల మీద అభిమానం చూపిస్తారని, ఎవరో ఖాళీ చేసిన కుర్చీలో కూర్చున్న సీఎం కిరణ్ కు పేదలు దళితుల మీద ప్రేమ ఉంది అంటే నమ్మడానికి ప్రజలు పిచ్చివాళ్లు కాదన్నారు. మహానేత వైఎస్సార్ కుటుంబానికి జరిగే అన్యాయాన్ని ప్రజలు భరించలేకపోతున్నారని సామినేని ఉదయభాను చెప్పారు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి జరిగే అన్యాయాన్ని ప్రతి వారు కూడా ఎండగడుతున్నారు, ప్రతి వారు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై ఆ కుటుంబాన్ని ఏ విధంగా వేధిస్తున్నారో ఇవాళ విజయమ్మ గారి పట్ల గాని, షర్మిల గారి పట్ల గాని, ఆ కుటుంబం పట్ల గాని ప్రజలు ఎంతో సానుభూతితో ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే ఈ రాష్ట్రంలో 250 సీట్లు పైగా రావడం తథ్యం అని చెప్పి మరి జగనన్న బయటికి రావాలి, షర్మిలమ్మ పాదయాత్ర దిగ్విజయం అవ్వాలి. మరి భవిష్యత్తులో మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం కోసం మేమందరం వెనక ఉండాము. మరి రాజన్న పాలన కావాలి అంటే కంపల్సరిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి తీరి ఈ రాష్ట్ర ప్రజానీకానికి మరి వెలుగునివ్వాలని చెప్పి అది కూడా అందరూ కోరుకుంటున్నారు. వైఎస్సార్ సంక్షేమ పథకాలు రాష్ట్రంలో బతకాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలని కృష్ణా జిల్లా ప్రజలు అంటున్నారు.